బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. మనందరికీ ఎంతో సుపరిచితులైన ఆచార్య కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇవి ఏమి చేయమండి, మేము పూజలు, వ్రతాలు, నోములు, ఫాస్టింగ్ ఇదేది మేము చేయం, అయినా అయితే మమ్మల్ని దేవుడు కరుణించడా అని అడిగే ప్రశ్నకి మీ సమాధానం? తప్పకుండా కరుణిస్తాడు. ఉదాహరణకి వాళ్ళనే ఎక్కువగా కరుణిస్తాడు. ఆ మాటకు వస్తే అట్లా అనిపిస్తుంది కూడా చాలా సార్లు. ఈ మాట చెబితే ఏం జరుగుతుంది? అందరూ కూడా అనేక రకాలుగా పాపాలు చేసేసి భగవంతుడికి నమస్కారం చేసి అదేదో మతంలో థ్యాంక్స్ ఫర్ ద గాడ్ ఫర్ గివింగ్ మీ టుడేస్ బ్రెడ్ అని చెప్తున్నట్లుగా యద్రాద్రియాత్ కృతే పాపం తద్రాద్రియాత్ పరివర్తతే. అది క్రైస్తవం కావచ్చు, హిందూ మతం కావచ్చు, రెండింటి కూడా ఇలాంటి మంత్రాలు ఉంటాయి సమర్థించుకోవడానికి. ఇప్పుడు ఒక త్రాగుబోతున్నాడు, బాగా త్రాగుతూ అలవాటు పడ్డ తర్వాత అతడు ఏమంటాడంటే, నా వల్ల ఈ లోకం నడుస్తుంది, నా వల్ల ప్రపంచమే నడుస్తుంది, నా వల్ల ఈ ప్రభుత్వానికి డబ్బు వస్తుంది తెలుసా, నేను త్రాగినందువల్ల ఆ ఖాళీ సీసాలు అమ్ముకునే వాడికి వృత్తి, లోడింగ్ అన్లోడింగ్ వాడికి వృత్తి, కార్క్ బిగించేవాడికి కూడా వృత్తి, నా వల్ల ఈ గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ లేకపోతే రోడ్లు కూడా పడవు, మీరు బతుకుతున్నారంటే నా మీద నా యొక్క త్యాగాన్ని మీరు గుర్తించరు అంటాడు. వాదించడానికి ఛలము అంటారు దీన్ని. ప్రపంచంలో ఈనాడు బాగా పెరిగిపోయింది. ఒక దంపతులు ఇద్దరికి భార్యాభర్తలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకుందాం తల్లి. పెద్దవాడు దేవుడికి నమస్కారం చేస్తాడు, బుద్ధిగా ఉంటాడు, పెద్దలకు నమస్కారం చేస్తాడు, మంచి వినయవంతుడు, శీలవంతుడు. రెండవ వాడు నాస్టీ ఫెలో, వాడు ఇష్టం వచ్చిన వాడు వ్యవహరిస్తూ ఉంటాడు. పెద్దవాడు ఉత్తముడు, చిన్నవాడు కాస్త అల్లరివాడు అనుకుందాం. ఆ తండ్రి ఏం ఆలోచిస్తాడు? పెద్దవాడు ఎలాగో బాగుపడ్డాడు, వాడిని వదిలేసి ఈ చిన్నవాడిని ఎలా బాగు చేయాలా అంటూ తన ఫోకస్ అంతా చిన్నవాడి మీద కేంద్రీకరిస్తాడు కదా. నాగుల చవితి, నాగుల పంచమి. నిజానికి ఈ వ్రతం మనకు భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇంకా చాలా పురాణాల్లో, స్కాంద పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది నాగుల చవితి. కార్తీక మాసంలో చేసి ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా చెప్పారు? ఈ చవితి పండుగ ఏమిటి, నాగులేమిటి? మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగరూకతం చేస్తూ కాస్మిక కిరణాల వలె రాహుకేతువులు ఉన్నారు. అదే సర్పం కదా, అదే కాలం కదా. ఇందులో ఆల్ఫా, బీటా, గామా అనే కిరణాలు ఉన్నాయి. ఆల్ఫా, బీటా ఈ రెండు కిరణాలకు రాహువు కేతువు ఆధిపత్యం కలిగి ఉంటారు. మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచేది రాహువు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఆశావాది. కొంత పెరిగిన అహంకారం కూడా, నాకెందుకు, నాకేం అవసరం లేదు, కేతు నిరాశావాది. ఈ కిరణాల ద్వారా మనం ఏదైనా బొమ్మలు తీసుకుంటే కూడా ఎముకలు, బొమ్మికలు, వీటి కోసం ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, 4-5 సార్లు తీసుకుంటే కొత్త వ్యాధి వచ్చి చేరుతుంది అంటున్నారు శాస్త్రజ్ఞులు. అది ఎలాగో సవితి ప్రతి నెలలో వస్తుంది. కానీ శ్రావణ మాసంలో చవితి విశేషం, కార్తీక మాసంలో చవితి విశేషం. మీలో ఉండేటటువంటి ఈ జాగరూకత శక్తిని, కిరణాలను సహించేటటువంటి శక్తిని పెంచి పోషించడం కోసం మన పండుగలన్నీ వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఇది ముఖ్యం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనం ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అన్నప్పుడు, ఏంటి చేయకపోతే ఏంటి, చేస్తేనే దేవుడు కరుణిస్తాడా? ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఈనాటి కాలంలో భయపెట్టే సమాజం పెరిగింది. వాస్తవిక జ్ఞానాన్ని అందించేవారు తగ్గిపోయారు, లేరు. అన్ని రంగాలలో వ్యాపించినట్లుగానే ఆధ్యాత్మిక రంగం, భక్తి రంగంలో కూడా ఆధునికత పెరిగిపోయి, మేనేజ్మెంట్ టెక్నిక్స్ బాగా పెరిగిపోయి, ఇక్కడ కూడా డబ్బు సంపాదించవచ్చు కదా అనే ఊహలు పెరిగాయి. మరి సామాన్యులంతా ఏం చేస్తున్నారు? డబ్బు పెరిగింది, దాంతో షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అన్న ఆలోచన వచ్చేసింది. 24 ఏకాదశులు పాటించాలి, మా వల్ల కాదండి, ఒక్క ఏకాదశి చెప్తారు అన్నాడు భీముడు కృష్ణుడితో. వెంటనే ఆ కృష్ణుడు అన్నాడు, సరే ఒక్క ఏకాదశి కదా, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, అది నిర్జల ఏకాదశి, ఆ ఒక్కరోజు ఉన్నట్టయితే అన్ని ఏకాదశులు పాటించిన. ఇలాంటి షార్ట్ కట్ టెక్నిక్స్ పెరిగిపోవడంతో శ్రావణ మాసంలో సోమవారం నాడు శివారాధన చేస్తే పుణ్యం, శ్రావణ మాసంలో నాగుల చవితి పాలు పోసి పుట్టకు నమస్కారం చేసి సంతానం కలుగుతుంది, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. సైంటిఫిక్గా ఒక సర్పము చెవులుండదు, మనం వేసే చలిమిడి ముద్దలు ఇవేవి కూడా తినదు,
ఈ శ్రావణ మాసంలో రైతులు వ్యవసాయం పనుల కోసమని విపరీతంగా పొలాలలో ఉంటారు. పుట్టలు కానీ ఎలకలు కానీ వ్యవసాయ క్షేత్రాలలో ఉంటాయి. మనం ఈ చలిమిడి కానీ ఆహార పదార్థాలు కానీ ఒక చోట చెట్టు కింద ఎక్కడో పోస్తే వాటి ఆశ కోసం ఎలుకలు వస్తాయి. ఆ ఎలుకలను తినడం కోసం ఈ సర్పాలు కూడా రావడంతో వ్యవసాయం చేసే పనులకు విఘాతం కలగదు. ఈ కథని మనకు ఆషాఢ బహుళ అమావాస్య, శ్రావణ మాసానికి ఒక్కరోజు ముందు చుక్కల అమావాస్య, పొలాల అమావాస్య అన్న రోజున ఈ కథ చెబుతుంది తల్లి. ఇక్కడ కూడా ఒక వైజ్ఞానిక అంశం ఏమిటి అంటే, ఉత్తరేణి ఆకును 5 వరసల దారం పోసి 5 ముడులు వేసి ఆ దారాన్ని చేతికి చుట్టుకుంటూ ఆ తల్లి తాను ఉపవాసం చేస్తూ పిల్లలకు ఈ కథ చెబుతుంది. అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో భర్త వ్యవసాయం పనులకు పోయేవాడు. వ్యవసాయ క్షేత్రంలో పొరపాటుగా ఒక చిన్న పాముల పుట్ట ఉండింది. చూసుకోలేక నాగలి కర్రతో దున్నడంతో ఆ పాములన్నీ చనిపోయాయి. తల్లి పాముకు కోపం వచ్చింది, పగబట్టింది, వెంటాడింది. ఆ యజమాని అంటే తండ్రి ఆ ఈ కుటుంబానికి సంబంధించినటువంటి భర్త యజమాని ఆ రోజు ఇంటికి రాకుండా కూతురు ఇంటికి పోయాడు. కూతురు ఆ రోజున ఈ రోజు నాగుల చవితి అని ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి వ్రతం చేసింది. ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా నాగుల పాములను చిత్రించుకుంది. ఈ తండ్రి ఆ ఇంటి లోనికి పోవడంతో అప్పటిదాకా వెంటాడిన ఈ కోడినాగు, శోభనవ సినిమా జ్ఞాపకం తెచ్చుకోవాలి వెంటనే, 12 ఏళ్ల పగ అని చెప్తారు. నిజానికి పాములకు పగలేదు, ఏమీ లేదు. ఈ కథ చెప్పడంలో అర్థం ఏమిటి అంటే, వ్యవసాయం పనులకు విఘాతం కలిగించొద్దు, వైజ్ఞానికంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం మనం కొంచెం. ఆ తండ్రి లోనికి పోవడంతో ఈ పాము ఆ బొమ్మలను చూసి లోనికి పోకుండా బయటే ఉంది. ఈ రోజు ఉపవాసం లేవా నాన్న నువ్వు, నాగుల చవితి కదా అంటూ కూతురు ఆ తండ్రిని గద్దించి ఉత్తరేణి ఆకులు కట్టిన తోరాన్ని తండ్రి చేతికి కట్టి ఇంటికి పంపించింది. ఉత్తరేణి ఆకుల వాసనలో ఒక విధమైనటువంటి గాఢత ఉంటుంది. ఆ గాఢత కారణంగా విషపు జంతువులు, తేళ్లు కానీ పాములు కానీ దగ్గరికి రావు, వెళ్ళిపోతాయి. పాము కాటుకు మందు పూర్వకాలంలో ఆటవికులు లేదా ఆయుర్వేదం ప్రాథమికంగా తెలిసిన వాళ్ళు ఉత్తరేణి ఆకును పిండేవారు. ఇది ఆయుర్వేద రహస్యం మనకు. అలా ఉత్తరేణి విలువ చెబుతూ ఆ మొక్కను పెంచండి, అది కాపాడండి, దీపవ్రతం అన్న పేరిట. ఇలా ప్రతి పండగ వెనుక, నాగుల చవితి వెనుక ఇంత కథ ఉంది. ఇది మనకు భవిష్యోత్తర పురాణంలో కూడా ఉంది, స్కాంద పురాణంలో ఉంది. చతుర్వర్గ చింతామణి అన్న పేరు గల హేమాద్రి పండితుడు కూడా దీన్ని చెప్పి ఉన్నారు. ప్రాంతీయ ఆచారాలు పాటించే వాళ్ళు నాగుల చవితి అంటే కార్తీక మాసంలో కదా, మీరు శ్రావణంలో చేస్తారేమిటి, ఇదేదో రాయలసీమ, ఇదేదో తెలంగాణ అంటూ ప్రాంతీయ ఆచారాలకు ముడిగట్టి విడి చేస్తూ ఉంటారు. తెలంగాణలో సంవత్సరానికి 2 పంటలు, వానకారు, యాసంగి అన్న పేరుతో పిలుస్తారు. ఇప్పుడు వర్షాలు కురుస్తాయి కాబట్టి జొన్న చేలు, మెట్ట పంటలు ఎక్కువ ఈ ప్రాంతంలో. మెట్ట చేలల్లోనే పాములు ఎక్కువ, వరి చేలల్లో పాములు తక్కువ. ఉన్న అవి నీరు కట్టే, ప్రమాదకరం కాదు. 1000 పడగలు అనే నవలలో కవి సమ్రాట్ విశ్వనాథ గారు అద్భుతమైన ఒక పాత్రను సూచిస్తాడు. పాము వలె ఉంటుంది ఆ పాత్ర, మెట్ట పొలాలలో తిరుగుతుంది. మహానుభావుడు ఎలా రాశాడో కానీ, ఈ తెలంగాణ రాయలసీమలలోనే ఈ ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది అన్న సామెత. పునర్వసులో కురిస్తే వర్షం, పునర్వసులో వర్షం కురిస్తే పూసగుచ్చుకోవడానికి కూడా తీరిక ఉండదు, అంత వ్యవసాయం పనులు. తుగ్గం పొయ్యాలి, నాటాలి, ఎరువులు వాటికి అందించాలి, నీరు నిలబెట్టాలి, ఎన్ని పనులు ఉంటాయో. తుగ్గం పోయడం దగ్గర నుంచి ధాన్యం మొక్క వేసే వరకు, మొలక వేసే వరకు నిరంతరం వ్యవసాయదారుడు అక్కడే ఉంటాడు. శ్రావణ మాసంలో నాగుల చవితిని తెలంగాణలో, రాయలసీమలో పాటించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం, ఈ ప్రాంతంలో పాములకు ఆవాసాలు వ్యవసాయ క్షేత్రాలు, వాటికి దూరంగా ఉంచాలి, వాటిని చంపకూడదు. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం కదా సైన్స్లో, అన్నీ ఉండాలి. దోమలు ఉండాలి, దోమలుంటే ఆ దోమలని కప్పలు తింటాయి. మన వాళ్ళు ఏం చేశారు, కప్పలని చైనాకి ఎగుమతి చేశారు, నీటి చాలు లేకుండా చేసేశారు. కప్పలు లేవు కాబట్టి దోమలు ఏం చేయాలి, మనల్ని కుడుతున్నాయి. దోమలు ఉండాలి, దోమలు తినడానికి కప్పలు ఉండాలి, కప్పలు తినడానికి పాములు ఉండాలి, పాములు తినడానికి గద్దలు ఉండాలి. ఒక సర్కిల్ ఇది, దీనికి పర్యావరణము, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. శ్రావణ మాసంలో ఈ జ్ఞానం మనకు చెప్పేది పండుగల సమాహారం. ఇది నేపథ్యం. ధన్యవాదాలు. కృష్ణార్పణం.